స్థానిక 25వ డివిజన్లో టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి సంబరాల్లో భాగస్వాములైన వారిని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి ముద్రగడ జయరాం, జిల్లా కార్యదర్శి కాశీ నవీన్, మాలే విజయలక్ష్మి, కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి, ఉప్పులూరి ఇంకా 10 రోజులు ఉండగానే నగరంలో అనేకమైన వార్డుల్లోని పండగ వాతావరణాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ తీసుకువస్తా ఉంది. అది ఎక్కడికక్కడ పండగ అంబరాన్ని అంటే విధంగా జరుగుతూ ఉన్నాయి కూడా కార్యక్రమాలు. మాకే చాలా ఆనందంగా ఉంది చూస్తూ ఉంటే కొన్ని ప్రాంతాల్లో ఆ పసుపు తోరణాలు, పసుపు శుభమయం, ఎక్కడికక్కడ గంగిరెద్దులు, భోగి మంటలు, అలంకరణ, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇది మన సంస్కృతి. ఈరోజు తెలుగుదేశం పార్టీ ముగ్గుల పోటీ గత 6 సంవత్సరాలుగా, ఈ సంవత్సరం కూడా కలిపి 6 సంవత్సరాలుగా కొనసాగించడానికి గల కారణం మన సంస్కృతి సాంప్రదాయాన్ని కొనసాగించాలని ఒకే ఒక్క జయంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఈ వార్డులో ఈ ముగ్గులు చూస్తాను. రోజు రోజుకి కూడా బాగా డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడే అడిగిన సోదరిమని పేరు కాదు, ప్రతి వార్డులోని కూడా చూసిన అన్నింటిలోనూ కూడా చాలా సృజనాత్మకత కనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆశయాల్ని కూటమి గవర్నమెంట్ని ప్రస్ఫుటించే విధంగా మీరు ముగ్గులు వేయడం కూడా బాగుంది. మీరు ఇదే విధమైన అభిమానాన్ని పార్టీ మీద ఎప్పటికి కూడా చూపించాలని కోరుకుంటూ, భవానీ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ దానిలో భాగంగానే ఈ యొక్క ముగ్గుల పోటీలు కూడా మహిళలందరికీ కూడా ప్రాధాన్యత కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో గత 6 సంవత్సరాలుగా అధికారంలో పార్టీ లేకపోయినప్పటికీ కూడా అప్పటి నుంచి కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఆయన తన సొంత ఖర్చులతో మరి 42 వార్డుల్లో కూడా ఎక్కడ ఏది జరిగినా కూడా వాటిని అన్నింటినీ కూడా మరి చాలా వరకు ఈ మెడికల్గా కానీ అలాగే విద్యారంగంలో కానీ ఎవరికైనా ఇబ్బందులు కలిగితే ప్రోత్సాహం ఇస్తూ, అలాగే మాకు ఈ గడి కావాలి, మాకు ఈ గడి కావాలని అడిగేవారు. మీ దయ వల్ల ఈ రోడ్డు, కొత్త రోడ్డు ఫామ్ చేయడం వల్ల మాకు ఆ సమస్య మేము తప్పిపోయింది. ఈసారి ప్రతి ఒక్కరు నాకు ఈ ప్లేస్ కావాలని అడిగిన వాళ్ళే లేరు. అలాగే సంక్రాంతి మన వార్డులో, నగరంలో 4 రోజుల ముందు వస్తే మన వార్డులో ఇవాళ నుంచి వచ్చింది భోగి మంట ఉంది, గంగిరెద్దు ఉన్నది, అన్నీ ఉన్నాయి. సో ఈ సంక్రాంతి అందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముగ్గులు ఒకరితో మరొకరు పోటీ పడి చాలా ఎక్కువ ముగ్గులు వేశారు, చాలా అందంగా కూడా వేశారు అన్నమాట. అందరూ సంతోషంగా ఉన్నాం కదా ఈరోజు మనం. ఎందుకంటే గత ప్రభుత్వంలోనూ ఒక నూనె కొనాలన్నా, ఉప్పు కొనాలన్నా, పప్పు కొనాలన్నా, చెప్పు కొనాలన్నా, ఏది కొనాలన్నా అధిక భారంతో ఉండేవి. కానీ ఇప్పుడు ప్రతి వస్తువుల మీద ధరలు తగ్గింది కానించి మనం అందరం పండగ